సో గుడ్ మార్నింగ్ లీడర్స్, వెల్కమ్ అండి అందరికీ. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ సార్, శివశంకర్ సార్, హార్ట్లీ వెల్కమ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో అందరూ కూడా సార్ని గ్రాండ్ వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ సార్. Good morning, sir. Welcome to Zoom. Welcome to Zoom. Thank you. Morning, sir. Welcome, Zoom, sir. Good morning, sir. Welcome to Zoom session, sir. Vijay, welcome to Zoom. Good morning, sir. Welcome, sir. Good morning, sir. Welcome, sir. Welcome, sir. Sir, good morning, sir. Congratulations, sir. ఇటువంటి జూమ్ మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా సార్కి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. శివశంకర్ సార్, కంటిన్యూ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, మీకు హోస్ట్ ఇచ్చేయండి శివశంకర్ గారు. ఓకే సార్, అందరికీ నా వాయిస్ అర్థమవుతుందండి? ఎస్ సార్, క్లియర్ సార్, క్లియర్, మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అందరి జూమ్లోకి వచ్చిన ప్రతి ఒక్క లీడర్కి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఫస్ట్ టైం నేను జూమ్ మీటింగ్ రావడం జరిగింది. అంటే ఇంతకుముందు ఎప్పుడు జూమ్ మీటింగ్ రాలేదు, ఫస్ట్ టైం నేను జూమ్ మీటింగ్ రావడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు నేను వెస్టేజ్లోకి ఏ విధంగా వచ్చాను అనేటువంటిది కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకొని, నా జర్నీ ఏ విధంగా ఉన్నటువంటి విషయాన్ని మీ అందరికీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి అందరూ నా జర్నీని మీరు వినండి ఒకసారి. నా పేరు శివశంకర్ పాలాద్రి. నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత డైట్ చేయడం జరిగింది. డైట్ చేసిన తర్వాత డైట్లో 2018లో నాది డిఎడ్ అయ్యిందండి. డిఎడ్ అయిన తర్వాత నేను మొదటిసారి డిఎస్సి రాయడం జరిగింది 2018లో. రాసిన తర్వాత దాంట్లో అంటే అప్పుడు 2018లో చదువుకునే సమయంలో రన్నింగ్ బ్యాచ్ ఉన్నప్పుడు మాకు డిఎస్సి ఎగ్జామ్ జరిగాయండి. జరిగిన తర్వాత రాస్తే అంటే రన్నింగ్ బ్యాచ్ ఉండడం వల్ల అక్కడ నేను సక్సెస్ కాలేకపోయాను. ఆ తర్వాత ఒక 5-6 సంవత్సరాలు డిఎస్సి కోసం వెయిట్ చేశానండి. ఎందుకంటే నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం అండి. దానికోసం ఒక డిఎస్సి మాత్రమే, దాని మీద మాత్రమే నేను ఫోకస్ చేసేవాడిని. వేరే ఎగ్జామ్స్ చాలా నోటిఫికేషన్స్ పడేవి, అయినప్పటికీ కూడా నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు. అంటే మనకి ఎవరికైనా సరేనండి, ఎప్పుడైతే ఒక టీచింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో వాళ్ళు కేవలం దాని మీద దృష్టి పెడతారండి. ఒక డిఎడ్ చేసిన స్టూడెంట్ కానివ్వండి, ఒక బిఎడ్ చేసిన కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళకి టీచింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది సార్, ఇంకా దీని మీద కూడా ఉండదండి. అయితే నేను అదే విధంగా 2018లో డిఎస్సి రాసిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలు సుమారుగా వెయిట్ చేశాను. మళ్ళీ 2024లో డిఎస్సి పడిందండి. పడితే అప్పుడు కూడా స్టిల్ నేను చదువుతున్నానండి. ఒక 6 మంత్స్ నుంచి కూడా ఎక్కడికి ఏ వర్క్ ఏ ప్రొఫెషన్కి వెళ్లకుండా నేను పూర్తిగా కూడా దీని మీద ఫోకస్ చేశానండి, డిఎస్సి మీద. అయితే లాస్ట్ టైం 2024లో డిఎస్సి రాసినప్పుడు ఒక 6 మార్క్స్ డిఫరెన్స్తో నేను జాబ్ని కోల్పోవడం జరిగింది. అంటే నేను చాలా హోప్స్ పెట్టుకున్నానండి. అయితే కట్ ఆఫ్ మార్క్స్ పెంచడంతో నేను కొద్దిగా స్ట్రగుల్, నేను ఏం చేయాలో ఇంకా అర్థం కాలేదండి. నాకు మైండ్ అంతా కూడా అంటే ఫుల్ హోప్స్ ఏదైనా మనం దీని మీద పెట్టుకున్నప్పుడు అది మన లైఫ్లో మనం సక్సెస్ కాలేకపోతే దాని యొక్క పెయిన్ ఎలా ఉంటుందో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుందండి. అదేవిధంగా నా లైఫ్లో కూడా నేను ఆ క్షణంలో నేను ఏమైపోయినా కూడా నాకు అర్థం కాలేదు సార్. అంత పెయిన్ వచ్చింది సార్ నాకైతే మాత్రం. అయితే తర్వాత నాకు ఎప్పటి నుంచో వెస్టేజ్ గురించి మా అప్లైన శ్రీనివాస్ అని చెప్పేసి సింగరుక్షపేట అండి. అయితే నాకు అప్పలరాజు గారి ద్వారా నాకు పరిచయం అవ్వడం జరిగింది. మన శ్రీనివాస్ ద్వారా నాకు అప్పలరాజు గారు పరిచయం అవ్వడం జరిగిందండి. అయితే అప్పుడు నేను చదువుకున్న నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. 6 మంత్స్ నేను ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వడం జరిగింది సార్. అంటే కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది ఉండడం వల్ల నేను కోచింగ్ సెంటర్కి కానీ ఎక్కడికి వెళ్ళలేదండి. కేవలం నేను ఇంటి దగ్గర మామూలుగా నేను ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవ్వడం జరిగేది. ఎక్కడికి కానీ ఏ కోచింగ్ సెంటర్కి కానీ ఏ రూమ్ తీసుకుని చదువుకోవడం లేదు సార్. నాకు ఒక సపరేట్ రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో నేను కూర్చొని చదువుకోవడం చేసేవాడిని సార్. ఏమైనా డౌట్ ఉంటే నేను ఆన్లైన్ కోచింగ్ ఇచ్చేవాడు సార్. ఆ టైంలో ఆన్లైన్లో మనకి ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియోస్ చూడడం,
ఆ వీడియోస్ ద్వారా ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవడం, దాన్ని నేను సాల్వ్ చేసుకోవడం జరిగేదండి. అయితే 6 నెలల క్రితం ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు శ్రీనివాస్ ద్వారా ఈ విస్టేజ్ అనేటువంటి ప్లాట్ఫామ్ నాకు పరిచయం అయిందండి. అయితే నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ మనకి చాలా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా సైన్స్ సిస్టమ్ చాలా ఉండేవి సార్. అయితే నేను నమ్మలేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం లాటో చూస్తూ ఉంటే నిన్ను ఎంతో మంది చెప్తా ఉంటారు ఇలాగ అలాగని చెప్పేసి. అంటే నేను ఇదే వాడు ప్రతిసారి పాపం కలిసి మాట్లాడడం, ఒకసారి మీటింగ్ రావడం అనడం అని చెప్పి చాలా సార్లు చెప్పాడు. అయితే నేను ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదండి. ఎందుకంటే మన దృష్టి ఏంటంటే ఒక మంచి జాబ్ సంపాదించాలి. మనకి అల్టిమేట్ గా మన గోల్ ఏంటంటే ఒక టీచింగ్ ప్రొఫెషన్. సో టీచింగ్ ప్రొఫెషన్ అని సక్సెస్ అవ్వాలనేటువంటి ఆలోచన ఉన్నది. అందువల్ల నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేను వస్తాను లేరా, చూద్దాం లేరా అనేటువంటి ఆలోచన ఉండేవాడిని అనమాట. అలాగా 3-4 సార్లు, చాలా సార్లు అండి అలా నన్ను మనం వీలైనప్పుడు మాట్లాడడం, ఒకసారి మీటింగ్ రారా అనడం అని చేసేవాడు అనమాట. అది చేస్తున్న సమయంలో ఇంక సర్లే మనకి ఎవరికైనా పదే పదే ఎవరైనా ఇది ఒక విషయాన్ని చెప్పారనుకోండి, మనం ఖచ్చితంగా చెయ్యాలి, వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో మనం ఉంటామండి. సో ఆ విధంగా సర్లేరా నేను వస్తాను ఒక రోజు అని చెప్పేసి వాడు కూడా వెళ్ళడం జరిగింది సార్. అంటే మన రీసెంట్గా వచ్చినటువంటి బూట్ క్యాంప్స్ కి చాలా మీటింగ్స్ నేను అటెండ్ అవ్వడం జరిగిందండి. ప్రతి మీటింగ్ కి కూడా సార్ ఏంటంటే అసలు వెస్టేజ్ అంటే ఏంటి, అసలు వెస్టేజ్ మనం ఎందుకు చేయాలనేటువంటి ఒక ఫుల్ కాన్ఫిడెంట్ అనేది రావడం జరిగిందండి. అయితే నేను వెస్టేజ్ లో జాయిన్ అయ్యి 3 months పైన అవుతుంది సార్. అయితే వెస్టేజ్ లో నేను ఫస్ట్ మంత్ లోనే ఫాస్ట్ స్టార్ట్ 8 అవ్వడం కూడా జరిగింది. అంటే నేను 5% లో ఉన్నప్పుడు ఫాస్ట్ స్టార్ట్ 8 అవ్వాలని కసితో చేశాను సార్ నేను. అంటే ఫస్ట్ మంత్ లోనే మనం ఫాస్ట్ స్టార్ట్ 8 అంటే 282 PV చేస్తే ఫాస్ట్ స్టార్ట్ 8 అవుతుందని చెప్పేసి అన్నప్పుడు నేను ఖచ్చితంగా ఫస్ట్ మంత్ లోనే ఒక లెవెల్ అచీవ్ అవ్వాలి అనే ఆలోచనతో నేను వర్క్ చేయడం జరిగింది సార్. ఆ అచీవ్మెంట్ లోనే నాకు వెస్టేజ్ లో ఎన్ని రకాల ఒడిదుడుకులు వస్తాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాలి అనేటువంటి చాలా వచ్చేసారు నాకు. ఎందుకంటే మా లోకల్ సైడ్ యాచరీలు ఎక్కువ సార్. మా కోస్టల్ అంతా కూడా ఈ యాచరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే నేనేం చేశానంటే ఫస్ట్ హోమ్ మీటింగ్లు కాకుండా ఎక్కువ యాచరీస్ లో తిరిగేవాడిని సార్. అంటే నా గోల్ ఏంటి సార్, 5% నుంచి 8%కి వెళ్ళాలి, ఫాస్ట్ స్టార్ట్ 8 అయిపోవాలి మంత్లో అని చెప్పేసి ఎలాగైనా చెప్పి యాచరీస్ తిరగడం, యాచరీలో మాట్లాడటం. చాలా మంది రిజెక్ట్ చేసేవారు సార్. అంటే ఏంటంటే ఎంత రేట్ పెట్టి ఎవరు కొంటారు, ఆ యాచరీ అంతా మెయింటైన్ చేయలేము, ఎంత మేము ఖర్చు పెట్టము, ఇలాగా అలాగని కొన్ని విషయాలు చెప్పేవారండి. అయితే మనకు ఒకసారి రిజెక్షన్స్ వచ్చినా సరే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ విషయం మనం స్పష్టంగా చెప్పాలండి. మన గోల్ ఏంటంటే ప్రొడక్ట్ గురించి మనం చెప్పాలి. అదే నేను అల్టిమేట్ గా పెట్టుకొని ప్రొడక్ట్ గురించి వివరించేవాడు సార్. వినేవారు సార్, బాగా విన్నారు సార్, రెస్పెక్ట్ఫుల్ గా కూర్చోండి సార్, మాట్లాడండి సార్ అనేవారు, మొత్తం పూర్తిగా వినేవారండి. అయితే అంతా విన్న తర్వాత సింపుల్ గా ఇంత మెయింటైన్ చేయలేము సార్, ఈ ఆయిల్ కాస్ట్ 600 అంటే మేము కొనలేము సార్ అని చెప్పేసి అనేవారండి. అయితే అలాగే నేను దగ్గర 20 యాచెస్ వరకు తిరిగాను సార్. అయితే కొన్ని యాచరీ వాళ్ళు ఒకసారి ఇవ్వండి సార్ చూస్తాం, బాగుంటే వాడతాం అని చెప్పేసి కొంతమంది అనేవారు. కొంతమంది సింపుల్ గా మేము మెయింటైన్ చేయలేము సార్ అని చెప్పేసి అనేవారు. కొంతమంది విజిటింగ్ కార్డులు ఇవ్వండి సార్ తీసుకుంటుంటే కొంతమంది కార్డులు కూడా ఇవ్వడం జరిగిందండి. అయితే ఆ విధంగా మేము యాచరీస్ తిరగడం వల్ల ఇలాగ నెమ్మదిగా మనం గ్రో అయ్యాం సార్. అయితే కొంతమంది ఆ తర్వాత నేను కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా అంటే ఫస్ట్ లో ఎవరైనా సరే మాట వినరు కదండి. ఇప్పుడు ఇవే నేను కూడా ఫస్ట్ లో చెప్పిన వెంటనే సరేరా నేను వచ్చేస్తాను విందామని అనలేదు సార్. అదే విధంగా ఇప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో అవతల కూడా కొద్దిగా అటు ఇటుగా అలాగే ఉంటుందండి. ఆ విధంగా నేను కూడా కొద్దిగా బాధపడ్డాను. అయితే ఒకటి అనుకున్నా సార్, అంటే కొన్ని ఆర్థికపరమైనటువంటి కారణాల వల్ల నేను వెస్టేజ్ ని 3 నెలల నుంచి 4 నుంచి కూడా కొద్దిగా వెనక్కి పెట్టేశారు. అంటే ఫాస్ట్ స్టార్ట్ 8 అయిపోయిన తర్వాత నా బిజినెస్ మొత్తం పూర్తిగా ఆగిపోయిందండి. అంటే ఇంకా ముందుకు వెళ్ళలేదు సార్, ఫార్వర్డ్కి వెళ్ళదు, ఇంకా అక్కడ ఆగిపోయింది సార్. నేను ఫాస్ట్ స్టార్ట్ 8 లో అలాగ ఉండిపోయింది సార్ నేను. అయితే నేను వెస్టేజ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఒకటే సార్. ఎందుకంటే వెస్టేజ్ లో ఉన్న ముఖ్య విషయం సార్, నో ఇన్వెస్ట్మెంట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక వ్యాపారం చేయాలనుకున్నటువంటి ఏ వ్యక్తికైనా సరే ముఖ్యంగా ఏముండాలి సార్, ఏముండాలండి, డబ్బు ఉండాలి సార్. అంటే ఈ రోజులో ఎంత చిన్న వ్యాపారం మొదలు పెట్టాలన్నా సరే కనీసం 2 లక్షలు 3 లక్షలు చేతిలో ఉంటే గానీ వ్యాపారం స్టార్ట్ చేయలేమండి. అలాంటిది మనకి వెస్టేజ్, మన గౌతమ్ బాలి సార్, నిజంగా ఆయనకి శతకోటి వందనాలు సార్. ఎందుకంటే
ఒక రూపాయి పెట్టుబడి లేకుండా నువ్వు బిజినెస్ చేసుకో, నువ్వు సంపాదించుకో అని అన్నటువంటి వ్యక్తులు ఎవరున్నా సార్ ఈ రోజున? ఎస్ఆర్నో సార్. ఎందుకంటే ప్రతి దానికి కూడా, ప్రతి ఏ వ్యాపారానికైనా సరే, ఎంత చిన్న వ్యాపారమైనా సరే ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాలి సార్. కానీ అలాంటిది ఒక రూపాయి పెట్టుబడి పెట్టకుండా మనకి ఈ అవకాశాన్ని నిజంగా ఇచ్చారంటే ఎంతైనా సరే మనకు కృతజ్ఞతలు సార్. నిజంగా ఆ విషయంలో నేను చాలా ఆనందపడతానండి. నాకు అది బాగా నచ్చిన పాయింట్ సార్. మనకి నో ఇన్వెస్ట్మెంట్ సార్. దాంతోపాటు మనకి బాస్ లేదు సార్. అంటే ఒకరి కింద మనం పని చేయాలి అనేటువంటిది కూడా లేదు సార్. అంటే ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయ్యాం అనుకోండి, పై వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి యాక్చువల్గా అయితే. కానీ మన కంపెనీలో ఎవరు చెప్పిన మాటలు మనకు సంబంధం లేదు సార్. నీ బిజినెస్, నీ ఓన్ బిజినెస్, నువ్వు చేయాలనుకుంటే చేస్తావు, లేదంటే లేదు. ఎవరితో నీకు పని లేదు. ఎవరు నీకు ఆర్డర్స్ చేయరు, నువ్వు ఇలా చేయి అలా చేయని ఎవరికి చెప్పరండి. నాకు అది బాగా నచ్చింది సార్ పాయింట్. ఇంకోటి సార్, ఫ్రీ టైం సార్. మెయిన్ గా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదో పని చేసుకుంటారు సార్. అంటే అంటే పూర్తిగా ఒక్కసారిగా వెస్టేజ్ మీద ఎవరైనా ఆధారపడిపోవడం అంటే ఒక ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు పర్లేదు, కానీ మామూలుగా కొద్దిగా ఎక్కువ ఆర్థిక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఒకసారిగా పూర్తి సమయాన్ని వెస్టేజ్ లో కేటాయించాలని అంటే అది ఎవరికి సాధ్యం కాదు సార్. ఎందుకంటే మనందరం కూడా వీఆర్ ఆల్సో, అందరం కూడా ఒక కామన్ పీపుల్ సార్. అందరం మనం సింపుల్ గా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళం అండి. మేము కూడా పేదరికం సార్, పోవర్టీలో ఉన్న వాళ్ళు అనమాట. సో కాబట్టి మనకి ఫ్రీ టైంలో వెస్టేజ్ చేసుకుంటే అవకాశాన్ని కూడా ఇచ్చింది సార్. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ సార్. క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడలేదు సార్. నిజంగా సార్, మనం ఏదైనా సరే, ఇప్పుడు చాలా మందికి ఇద్దరు ముగ్గురికి నేను ఆయిల్ వాడాను సార్. ఆయిల్ ద్వారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా మంది తగ్గిందండి. ఈవెన్ మా పాస్టమ్ గారు, నేను చర్చకి వెళ్తాను సార్, ఈవెన్ మా పాస్టమ్ గారు కూడా ఆయిల్ వాడారు సార్. మన వెస్టేజ్ రైస్ బ్రాండ్ వాడారు సార్. బెస్ట్ రిజల్ట్ వచ్చింది సార్ ఆవిడకి కూడా చాలా బాగుంది సార్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది వాడుతున్నప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా కంట్రోల్గా ఉంటుంది సార్. ఎప్పుడైతే ఆవిడ కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే కొన్ని సందర్భాల్లో ప్రతి చిన్నదానికి తినొచ్చి తీసుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సార్. ఆ విధంగా ఆవిడ ఒక్కోసారి నెగ్లెక్ట్ చేసినప్పుడు మామూలు మన ఫ్రీడమ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు సార్. వాడినప్పుడు మళ్ళీ ఆవిడకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మళ్ళీ వస్తుంది సార్. సో మనకి తెలిసిన వాళ్ళకి మనం వాడడం ద్వారా వాళ్ళకి వచ్చిన రిజల్ట్ని బట్టి చూస్తే క్వాలిటీలో ప్రోడక్ట్ ఉందని ఖచ్చితంగా 100% నేను నమ్ముతాను సార్. సో క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ సార్. అంటే సార్ ఒక బిజినెస్ లో మనకి ఏం కావాలి సార్? ఇన్వెస్ట్మెంట్ లేదు ఏం సార్, నెక్స్ట్ మనకు బాస్ లేడు, ఆ తర్వాత మనకి ఫ్రీ టైంలో చేసుకుంటాం, బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ సార్. సో మనకి ఒక బిజినెస్ చేసుకునేటువంటి వ్యక్తికి ఇంకెందుకు మించి ఏం కావాలి సార్? కంపెనీ నువ్వు కష్టపడు, నువ్వు కావాల్సిన నువ్వు అనుభవించి నువ్వు తీసుకో, నువ్వు ఎంత కష్టపడితే నీకు అంత ఇస్తానన్నప్పుడు మనం వర్క్ చేయడంలో మళ్ళీ ఉంది సార్ లోపం. నిజంగా నేను అదే బాధపడుతుంది సార్. ఎందుకు నేను ఇంకా కసిగా వర్క్ చేయలేకపోతున్నాను? ఇంకా కసిగా చేయాలి కదా. అంటే కంపెనీ మనకి ఇన్ని ఇస్తుంది, మనలో ఏం చూసిస్తుంది, మనలో ఏముందని ఇస్తుంది? ఎందుకంటే సార్ వెస్టేజ్లో చాలా మంది చదువు లేనివాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు అందరూ ఉన్నారు సార్. పెద్ద పెద్ద మేధాలు కూడా వెస్టేజ్లో ఉన్నారు సార్. కానీ మనం ఏంటంటే చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాం అంటే డిస్కరేజ్ చేస్తారు. అంటే మన యొక్క ఈ మన లోకల్ గ్రామీణ ప్రాంతాలు ఏంటంటే సార్ ప్రతి ఒక్కరు రిజెక్షన్స్ ఎక్కువ ఉంటుంది సార్. వాళ్ళు వినరు, మేము పెద్దగా చూద్దాంలే చేద్దాం అన్నట్టుగా అందరూ ఉంటారు సార్. సో మనం అలా కాకుండా ఎవడు విన్నా వినకపోయినా, ఎవరు చేసినా చేయకపోయినా, ఇది మన బిజినెస్, మన ఓన్ బిజినెస్, మనం చెయ్యాలి, మనం సక్సెస్ అవ్వాలి. నాకు ఒకటే గోల్ సార్. నేను పెద్ద పెద్ద గోల్స్ ఏం కాదు కదా సార్, నేనైతే మంచి హౌస్ కట్టుకోవాలని ఆస్తాను నాకు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో పెంకిటిల్లో ఉన్నాం సార్ మేము. అంటే బిఫోర్ ఒక 3-4 years బ్యాక్ మాది తాటికిల్ సార్ మాది. ఆ తర్వాత పెంకిటిల్లు వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇల్లు కూడా ఇప్పటికీ కూడా అంటే పైకి బాగానే కనిపిస్తుంది, కానీ మొత్తం లోపలంతా కూడా ఇదిగా ఉంది సార్. నా ఆశ ఏంటంటే మంచిగా ఇల్లు కట్టుకోవాలి సార్. ఈ వెస్టేజ్ సప్లిమెంట్స్ మా ఇంట్లో మా అక్క గారికి కూడా వాడడం జరిగింది సార్. అంటే తనకు కొద్దిగా ఉమెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్, పర్సనల్ ప్రాబ్లమ్స్, ఆ విషయంలో కూడా నేను వాడడం జరిగింది సార్. అక్క కూడా మంచి రిజల్ట్, సతవరిమాక్స్ అండ్ ఐరన్ పోలిక్ 2 వాడాను సార్. ఇది చాలా మంచి రిజల్ట్ అవుతుంది సార్. సో దానివల్ల నేను ఎందుకనంటేనండి, ఏదైనా ఒక ప్రొడక్ట్ ని మనం ప్రత్యేకంగా మనం వాడినప్పుడే దాని యొక్క రిజల్ట్ అనేది, దాని యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది మనకు తెలుస్తుందండి. ఆ విధంగా నేను వాడిన సార్. నిజంగా చెప్తున్నా, నాకు చాలా మంచి ఎఫెక్టివ్గా అనిపిస్తుంది సార్. మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకి గౌతమ్ బాలి గారు ఇచ్చారు. నిజంగా ఆయనకి ఇన్ని అనుకున్నా తక్కువే సార్. ఎందుకంటే ఇంత మంచి అవకాశం మనకు ముందు ఇచ్చి
మనం కష్టపడలేకపోతున్నాం అంటే నిజంగా కొన్నిసార్లు నేను ఖాళీ కూర్చుని అనుకుంటాను, ఈ రోజు ఏం చేశాను అసలు. నేను మార్నింగ్ లేచాను, నేను ఎక్కువ ఎలక్ట్రికల్ చేస్తాను సార్, ఎలక్ట్రికల్ పెయింటింగ్స్ రెండు కూడా చేస్తాను సార్ నేను. అయితే నేను మార్నింగ్ వర్క్ వెళ్తూ ఉంటానండి, మార్నింగ్ 5:30 అలా వెళ్ళిపోతూ ఉంటాను. మధ్య ఆఫ్టర్నూన్ 3-2:30 అలాగా టైం అవుతుంది సార్ నాకు. అయితే అదనుకోండి సార్, మనకి ఇంత మంచి అవకాశం మన ముందు ఉంది కదా, ఎందుకు చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక చిన్న, ఎప్పుడైనా ఖాళీగా కూర్చొని ఆలోచించినప్పుడు అదొక్కటే మైండ్లో ఉంటుంది సార్ నాకు. నేను చాలా బాధపడుతూ ఉంటాను. అంటే చెయ్యాలి 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 చేయాలి అని అలా అనుకుంటూ చేయలేకపోతున్నాను. అంటే మనకి ఎంతైతే ఓపిక ఉందో, మనకి ఎంతైతే మనం చేయగలమో అంత చేయాలి సార్ మనం. కానీ మనం ఏంటంటే కొన్ని విషయాల్లో బద్దకిస్తాం సార్. అంటే ఎవరు వినలేదనో, అంటే ఎవరు రిజెక్ట్ చేశారనో, ఎవరికైనా ఉంటుంది సార్, కామన్ పీపుల్కి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు విఎంసీఎం కూడా అటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది సార్. ఎందుకంటే ఎవరో స్టార్టింగ్ లోనే సక్సెస్ అయిపోతారని ఎక్కడ లేదు సార్. ఎప్పుడు కూడా ఏదైనా మనం పని చేసినప్పుడు ఆ పనిలో పూర్తిగా సార్, అంటే మనం పిచ్చిగా చేయాలి సార్. ఏ పని చేసినా ఎవడింది అనుకున్న ఒక పిచ్చోళ్ళ బిహేవ్ చేయాలి సార్ మనం. ఎప్పుడైతే మనం ఒక పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తామో ఖచ్చితంగా అది ఏ రంగం కానివ్వండి, అది వాటర్ ఇట్, ఏ రంగం కానివ్వండి, ఖచ్చితంగా దాంట్లో 100% మనం సక్సెస్ అవుతాం. అంటే మనకి అల్టిమేట్ గా ఒక గోల్ ఉండాలి సార్. అల్టిమేట్ గా మనం సక్సెస్ అవ్వాలి. ఇది చావైనా రేవైనా సరే మనం చేయాలి, మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలం అని ఎప్పుడైతే మనం ఫుల్గా ఒక విషయం మీద, ఒక ఏదైనా దాని మీద మనం డిసిషన్ తీసుకున్నామో దాని మీద పిచ్చిగా వర్క్ చేయాలి సార్ మనం. సార్ ఎప్పుడైతే మనం పిచ్చిగా వర్క్ చేస్తామో ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. అది ఇంకా అది మనం చెయ్యాలి అని మనం వదిలిపెట్టకుండా మనం చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్. సో అదే విధంగా నేను కూడా ఈ వెస్టేజ్లోకి రావడం జరిగింది ఈ విధంగా. సో నాకు వెస్టేజ్లో ప్రతి పాయింట్ సార్, నేను ఒక పాయింట్ అని చెప్పను, ఎవ్రీ పాయింట్ కూడా నేను టచ్ చేసింది సార్. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు సార్. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఎందుకంటామంటే, వ్యాధి వచ్చిన తర్వాత మనం మందులు వాడడం కన్నా, సప్లిమెంట్స్ వాడడం కన్నా మందులు వాడతాం సార్. ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, ఈ రోజున నేను ఏ ఇంటికి వెళ్ళినా సార్, షుగర్ ఉంది సార్, బీపీ ఉంది సార్, థైరాయిడ్ ఉంది సార్, ఇంకా ఒకటి కాళ్ళు నొప్పులు, బోల్డెన్ రకాల సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు సార్. చాలా మంది అండి, నా ఒకటే ఇద్దరు కదా సార్, ప్రతి ఇంట్లోనూ కూడా షుగర్ బీపీ లేని వాళ్ళు అంటే మాక్సిమం నాకు తెలిసి 100 గృహాలను దర్శిస్తే దాంట్లో ఒక 5 గృహాల వరకు ఉంటుంది సార్. ఉన్న 95 గృహాలు ఖచ్చితంగా షుగర్ బీపీ ఉందండి. ఎందుకంటే ఇన్వాళ్ళ పూర్వకాలంలో అటువంటి వ్యాధులు ఉండేవి కదా సార్, బ్రతికినందుకాలం హ్యాపీగా తినేసి ఉండేవారు సార్. కానీ ఈ మధ్యకాలం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే తినేటువంటి ఫుడ్ లో లోపం అండి, న్యూట్రిషన్ ప్రాబ్లమ్ సార్. కానీ మన కంపెనీ ద్వారా మన ప్రజలకు ఇస్తే అది ఫ్యూచర్ లో రాకుండా ఇప్పటి నుంచి మనం ప్రివిజన్ తీసుకుంటే, మన వ్యాధి వచ్చినప్పుడు తీసుకునేటువంటి ప్రికాషన్స్ కన్నానండి, వ్యాధి రాకముందు మనం తీసుకుంటే దానివల్ల కలిగే ఫలితం చాలా బాగుంటుంది సార్. సో నేను అదొక్కటే నమ్మాను సార్. ఏంటంటే మనం చేసేది మంచి పని, అంటే 10 మందికి మనం మంచి చెప్తున్నాం. ఇప్పుడు ఎవరినో ఒకరిని మోసం చేసి నువ్వు డబ్బు సంపాదించావంటే చదువుకున్నోడు ఎవరి హృదయం ఇష్టపడతారు. చదువుకున్నోడికి ఎలా ఉంటుంది సార్, ప్రతి విషయంలో కూడా అంటే చిన్న చూపుగా ఉంటది. అంటే ఒకరి దగ్గరికి వెళ్ళి ప్రొడక్ట్ మనం అమ్మడం ఏంటి, మనం చదువుకున్న చదువు ఏంటి, మనం ఏమో డిగ్రీలు చేసాం, డైట్ చేసాం, బీడీలు చేసాం అంటే ఉంటది కదా సార్. ఎవరికైనా సార్ చదువుకున్నోడికి కొద్దిగా అహంకారం కూడా ఉంటుంది సార్ కొంతమందికి. అయితే నేను అంటే నాకేంటండి, ప్రతి ఒక్కరికి మీలో ఎవరైతే ఉన్నారో అందరికీ ఉండొచ్చు, ఒకవేళ లేకపోతే క్షమించండి. కానీ అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, జనరల్ గా నేను మాట్లాడుతున్నాను కాబట్టి. సో ఆ విధంగా మనం చేసే మంచి పని అయినప్పుడు సార్ మనం ఆలోచించే పని లేదు సార్. ఎవడైనా అనుకున్నా పర్లేదండి, మనం చేసేది మంచి పని, నలుగురికి మంచి చెప్తున్నాం, నలుగురు ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం అంతే మనం. సో ఇలాంటి ప్రాజెక్ట్ మనం వచ్చినందుకు నిజంగా ఆనందపడాలి సార్. దీంట్లో కష్టపడే పని చేయకపోవడం మన అవివేకం సార్. అది మన ఫెయిల్యూర్ సార్. ఎందుకంటే మనం చేయలేకపోతున్నాం అంటే అది మన లోపం అండి, అది కంపెనీ లోపం కాదు సార్. కంపెనీలో ఎక్కడా కూడా ఇక్కడ మిస్టేక్ ఉందని ఎక్కడ చెప్పలేదు సార్. ప్రతి దానికి ఉంది సార్ మనకి, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా ఉంది సార్ కంపెనీ అనేది. కంపెనీలో ఎక్కడ కూడా లోపం లేదు. లోపం ఏదైనా ఉంది అని అంటే అది మనలోనే, నీలోనే, నాలోనే తప్ప ఎవరూ లేదు సార్. ఎందుకంటే లైసెన్స్ ఉంది సార్ మన కంపెనీకి, మన భయపడాల్సిన గైడ్ లైన్స్ ఉన్నాయి సార్ కంపెనీకి. సో అలాంటప్పుడు మనం భయపడాల్సిన పని లేదు సార్. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే చెప్పొచ్చు వెస్టేజ్ పవర్ ఏంటో. వెస్టేజ్ ఎందుకు, మనం వెస్టేజ్ ప్రొడక్ట్లు, వెస్టేజ్ సప్లిమెంట్స్, డైలీ నీడ్స్ ఎందుకు వాడాలో మనం చెప్పాలి సార్. 100% చెప్పొచ్చు, ఏ ప్రాబ్లం లేదు సార్. నేను వెస్టేజ్ లో
నేను ఒక సప్లిమెంట్స్ వాడలేదు సార్. ఎందుకనంటే నేను సప్లిమెంట్స్ కొద్దిగా అందగా వాడలేదు, అవి కూడా వాడుతున్నాను సార్. ఎందుకంటే నేను ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువు కూడా నేను వాడాను సార్. మన హోమ్ నీడ్స్ ప్రతిదీ కూడా ప్రతిదీ వాడాను సార్. సబ్బు పేస్ట్ ఎవ్రీథింగ్ వాడాను సార్. ప్రతిదీ కూడా క్వాలిటీ బాగుంది సార్. ఈ వెస్టేజ్ గ్యానో టూత్ పేస్ట్ వాడిన తర్వాత డెంటల్ ప్రాబ్లమ్స్ చాలా క్యూర్ అయ్యాయి సార్ నిజంగా. లేకపోతే ఏదైనా తింటున్నప్పుడు ఈ మొత్తం టీత్స్ అనేవి కూడా పెయిన్ వస్తుండే సార్ కొద్దిగా. అంటే అప్పుడు నేను ఒకసారి బండి మీద వెళ్తున్నప్పుడు ఒకసారి పడ్డాను సార్. పడినప్పుడు కొద్దిగా ఇక్కడ చిన్న దెబ్బ తగలడంతో అప్పుడప్పుడు చిన్న పన్ను రూట్ కెనాల్ చేయించాను అది. సో అప్పుడప్పుడు లైట్ గా పెయిన్ వస్తుంది సార్ అది. ఈ గ్యానో పేస్ట్ ఎప్పుడైతే యూజ్ చేశానో అస్సలు సార్ నేను 24 hours నవ్వినా సార్ నాకు ఏమనిపిస్తుంది సార్. ఎందుకంటే సార్ మన కళ్ళ ముందే మన రిజల్ట్ చూసినప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుంది సార్. ఎందుకంటే నాకు పని చేసింది, మనం వాడుతున్నాం. సో మనలాగే 10 మంది ఉంటారు, 10 మంది చెప్తే మనకు పోయేది ఏం లేదు సార్. అదే సార్ నా యొక్క అల్టిమేట్ గోల్ సార్. నేను మంచి హౌస్, నేను డ్రీమ్ హౌస్ నేను కట్టుకుని ఆశపడుతున్నాను సార్. నిజంగా ఈ సంవత్సరం ఎండింగ్ కల నేను ఖచ్చితంగా మంచి సక్సెస్ అవ్వాలని, ఎందుకంటే ఇప్పటి నుంచైనా గట్టిగా వర్క్ చేయాలని. ఎందుకంటే సార్ సక్సెస్ అనేది అంత త్వరగా రాదు సార్. సక్సెస్ అనేది త్వరగా వస్తే ఈ రోజు ఎవరు ఫెయిల్యూర్గా ఉంటారు సార్. ఖచ్చితంగా సక్సెస్ అనేది రావడానికి సమ్ పట్ల టైం అది ఖచ్చితంగా పడద్దండి. ఆ సమయాన్ని ఎప్పుడైతే మనం నిరీక్షణగా ఒకటే చెప్తారు సార్ ఎవరైనా సరే, మీరు ముందు నిలబడండి అంటారు సార్. ఎందుకనంటే ఫస్ట్ మనం నిలబడడం ద్వారా ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవుతామండి. ఎందుకంటే నిలబడడం అంటే వర్క్ చేస్తాం సార్. ఎందుకంటే ఎవరు నిలబడడం అంటే నిలబడిపోతే సక్సెస్ రాదు సార్. నిలబడి దాన్ని తగ్గట్టుగా మనం కసిగా వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామండి. సో నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది సార్. ఎందుకంటే చెయ్యకపోవడం అనేటువంటి మన బలహీనత తప్ప కంపెనీ బలహీనత కాదు సార్. ఎందుకంటే కంపెనీలు ఎటువంటి తప్పులు ఎతకడానికి ఎవరికి లేవు సార్, ఎవరు వెతకలేరు కూడా. అది సార్ నాకు అదొకటి నచ్చింది సార్ బాగా. ఎందుకంటే ముందుగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం అనేటువంటిది చాలా మంచి సార్. ఎందుకంటే అటువంటి అవకాశం రాదు సార్. దీంట్లో లేదు సార్. అది నలుగురికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం మనం. ఇంత మంచి జాబ్ ఒక డాక్టర్ చేసే పని మన డాక్టర్ కాకముందు మనం చేస్తాం సార్. అంతకు మించి మనకి ఏం కాదు సార్. ఎందుకంటే మనతో పాటు నలుగురికి ఆదాయాన్ని కూడా ఇస్తున్నాం. ఒక బిజినెస్ లో మనం సంపాదించడం కాదు, మన డౌన్ లైన్, మన అప్ లైన్ ప్రతి ఒక్కరు కూడా మన ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు. ఇంకేం కావాలి సార్ మనకి? దేంట్లో ఉంది సార్ ఇంత మంచి అవకాశం? లేదు, దేంట్లోనూ కూడా లేదు సార్. ఎందుకంటే ఒక బిజినెస్ అనేటువంటిది దాని యొక్క స్థాయి ఏంటో మనం ఆలోచిస్తారు సార్. ఇంకా దానికి ఉండదు సార్. ఎందుకంటే ఈ రోజుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం సంపాదిస్తే నెలకు ఒక 50,000 వస్తుంది సార్. ₹1,00,000 సంపాదించడానికి ఎంతో టైం పడుతుంది. కానీ వెస్టేజ్ లో మనం నిలకడగా ఉండి మనం కష్టపడి వర్క్ చేయగలిగితే విత్-ఇన్ 1 year 2 years లో ఇంకా బెస్ట్ లైఫ్ ని మనం లీడ్ చేయొచ్చు సార్. ఎందుకంటే మనకి కంపెనీ ప్రతిదీ ఇస్తుంది సార్. ఒకటే రెండు అని కాదు, ప్రతిదీ మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మన కంపెనీ ఇచ్చినప్పుడు 10 రకాల ఆదాయాలు మనకి కంపెనీ ఇస్తున్నప్పుడు ఇంక మనకి ఏం కాదు సార్. రీజనరేషన్ ప్లాన్ సార్. 3 తరాలు. ఈ రోజు మనం కష్టపడింది మనతో అంతమైపోదు. మన ఫ్యూచర్, మన పిల్లలు, వాళ్ళు లైఫ్ అని చేస్తారు. ఈ రోజు మనం కష్టపడి వదిలేస్తే సార్ రేపొద్దున వాళ్ళ లైఫ్ బాగుంటుంది సార్. సార్ ఏం లేదు సార్, ఇవన్నీ కాదు సార్. ఒకటి సెక్యూరిటీ సార్. నేను వనరులు ఇంకా ఎన్ని పక్కన పెట్టే సెక్యూరిటీ. దేంట్లో ఉంది సార్ సెక్యూరిటీ చెప్పండి? దేంట్లో లేదు సార్. ఒకవేళ గవర్నమెంట్ చేస్తున్నాం, ఒకవేళ మన మిస్సెస్ ఒక పెళ్ళి అయిన తర్వాత మన మిస్సెస్ ఆ క్వాలిఫికేషన్ ఉంటే జాబ్ ఇస్తారు, లేకపోతే ఎవరు. కానీ దీనికి క్వాలిఫికేషన్ పని లేదు సార్. క్వాలిఫికేషన్ అవసరం లేదు. మన వెస్టేజ్ లో క్వాలిఫికేషన్ అవసరం లేదు. అలా కుటుంబానికి జనరేషన్ ద్వారా అలా వెళ్తుంది సార్. ఏం కావాలి సార్? హెల్త్ ఉంది సార్. గోల్డెన్ హెల్త్ ఉంది సార్. ఒక మనిషికి ఏం కావాలి సార్? హెల్త్ ఉంది సార్, సెక్యూరిటీ ఉంది. ఈ మూడింటిని మించింది ఇంకా మనిషి కోరుకునేది ఏముంటుంది సార్? ఏమి లేదు. సో కాబట్టి మంచి ఆరోగ్యం ఉంది. ఈ ప్రోడక్ట్ మనం వాడి పెంచడం ద్వారా మన కంపెనీ మనకి ఆదాయాన్ని ఇస్తుంది. నలుగురికి మన ఆరోగ్యాన్ని పంచుతున్నాం ఇక ఈ ప్రోడక్ట్స్ ద్వారా. సో ఇంతకు మించినటువంటి నిజంగా మంచి అవకాశం మనకు రాదు సార్. ఎందుకంటే దేవుడు ఎప్పుడో ఒక ప్రణాళిక చేసి ఉంచుతారు సార్. ప్రతి ఒక్క జీవితాల్లో కూడా దేవునికి ఒక ప్రణాళిక అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఒక మనిషిగా మనం జన్మించిన తర్వాత దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని ఆలోచనలు ఇస్తాడండి. ప్రతి ఒక్కరికి కొన్ని ఉద్దేశాలు, కొన్ని ఎయిమ్స్ ఉంటాయండి, లక్ష్యాలు ఉంటాయి సార్. దేవుడు మనల్ని ఒక మార్గం నడిపిస్తాడండి. ఎందుకంటే లైఫ్ అంటే మనం నచ్చినట్టు పోదామంటే కుదరదు సార్. దేవుడు కూడా మన జీవితాల్లో కొన్ని ప్రణాళికలు పెడతాడు. ఆ ప్రణాళిక ప్రకారంగా మనం ముందుకు వెళ్తామండి. అర్థమవుతుంది సార్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అప్పుడు జూమ్ మీటింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా నాకన్నా సీనియర్స్ అండి. ఖచ్చితంగా చెప్పండి, నేను ఫస్ట్ టైం జూమ్ మీటింగ్ ఇవ్వడం
బట్ నేను కూడా మాట్లాడాలి, ఎందుకంటే నా యొక్క ఎయిమ్స్ నా గురించి కూడా మీకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో నేను అప్పలరాజు గారు మా మెంటర్, ఆయన ఎప్పుడు నన్ను గైడ్ చేస్తూ ఉంటారండి. ప్రతిసారి ఎవ్రీడే నాకు కాల్ చేస్తారు. ఆయన కాల్ చేసి శివ గారు ఏం చేస్తున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటారు. నేను ఫోన్ ఎత్తడానికి భయపడతాను సార్. నేను ముఖ్యంగా ఆయనకి ఎప్పుడో చెప్పలేదు, నేను భయపడతాను. ఎందుకంటే ఆయన కాల్ చేసిన ప్రతిసారి కూడా అంటే ఈ రోజు ఏం బిజినెస్ ఏం చేశానా, ఈ రోజు ఎక్కడికి వెళ్ళి మాట్లాడాను అని ఆలోచిస్తుంటాను సార్. ఎందుకంటే ఆయన ఫోన్ చేయగానే ఏం చేస్తున్నా సార్ అని అడుగుతారు. అడిగాను నేను ఏం చేయలేదు సార్, ఇప్పుడే జస్ట్ ఇలా వర్క్ నుంచి వచ్చాను ఇలా చెప్తా ఉంటాను సార్. ఎందుకంటే వాళ్ళ ఆశ ఏం కాదు సార్, అంటే మన అప్ లైన్ బాగుంటే, మన డౌన్ లైన్ బాగుంటే మనం బాగుంటాం, వాళ్ళ డౌన్ లైన్ సక్సెస్ అయితే మనం సక్సెస్ అయినటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు సార్. ఎందుకంటే ఏ బిజినెస్ లో ఉండదు సార్. ఎందుకంటే ఎప్పుడు ఎవరి బిజినెస్ ఆడదే, కానీ ఎప్పుడు మన అప్ లైన్ ఎప్పుడు మన కోసం ఆలోచిస్తారు. ఎందుకంటే నా డౌన్ లైన్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, డౌన్ లైన్ బాగా వచ్చేయాలి. మనం డౌన్ లైన్ చేస్తే ఆ డౌన్ లైన్ సక్సెస్ అయితే మనం సక్సెస్ అయినట్టే. అంటే అంటే డౌన్ లైన్ సక్సెస్ మన సక్సెస్ అని భావించేటువంటి ఉన్నారు సార్, మాకు మెంటర్స్ ఉంటారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే అలా గైడెన్స్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు సార్. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు కూడా రిజెక్ట్ చేయొచ్చు, ఎందుకు ఇలాంటివి చేయడం, టైం వేస్ట్ చేయడం, శుభ్రంగా చదువుకో అని. ఇంట్లో కూడా సపోర్ట్ ఉంటారు సార్. ఈవెన్ నా ఫ్యామిలీలో కాదు, ఏ ఫ్యామిలీలో కూడా ఇలాగా ప్రొడక్ట్స్ ఇలా ఇలా అంటే వాళ్ళకి తెలియదు సార్. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి. అంటే చదువుకున్న మనమే 10 సార్లు ఆలోచిస్తాం సార్, అది చెయ్యొచ్చా చేయకూడదని 10 సార్లు ఆలోచిస్తాం. అంటే ఏ విషయాన్ని కూడా నిర్ణయం త్వరగా తీసుకోలేం. అలాంటిది మన తల్లిదండ్రులు ఇంకా ఎలా వింటారు సార్? వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. నిజంగా లక్షలు వస్తాయా, నిజంగా వస్తుందా, ఇది నిజమేనా, ఎవరికో వచ్చింది, ఎవరికో జరిగింది, ఇది నీకు జరుగుతుందా, ఇలాంటివి చేయడం ఎందుకు, మన ఊళ్ళో ఎవరో సక్సెస్ అయినట్లేరు, మన లోకల్ ఎవరు చేసినట్లేరు, ఇలా నెంబర్ ఆఫ్ సార్. ఎందుకంటే మనం సక్సెస్ వైపు వెళ్ళినప్పుడు మనకి ఎన్నో వస్తాయి సార్ ఒడిదుడుకులు. 1 2 కాదండి, ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. మనకి నిజంగా బుర్ర పిచ్చిపోతుంది సార్. నిజంగా ఏం చేయాలో అర్థం అవుతుంది, ఎటు నిర్ణయం తీసుకోలేము, అంతలా ఉంటుంది సార్. ఎందుకంటే లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఎవరు కూడా సక్సెస్ అవ్వరండి ఖచ్చితంగా. సో నిజంగా మన లైఫ్ లో ఫెయిల్యూర్స్ అనేది వస్తుంది అని అంటే నేను ఒకటే సార్, సక్సెస్ కి పునాది ఏంటంటే ఫెయిల్యూర్ సార్. ఖచ్చితంగా చెప్తాను సార్. ఎందుకంటే 10th ఫెయిల్ అయిన సచిన్ ఈ రోజుని చూడండి సార్, ఎంత క్రేజ్ సంపాదించాడు. ఒకరం కాదు సార్, చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్ మన లైఫ్ లో. మన చుట్టుపక్కలే ఉంటారు సార్. నిజంగా మన సొసైటీలో బోల్డ్ మంది ఉంటారు సార్. సో అలాంటప్పుడు ఎంతో మంది సక్సెస్ ని ఎదుర్కొని మనకంటే ఎన్నో కష్టాలు పడి సార్, ఇంకా ఈ రోజు మనకి తినడానికి దేవుడు ఇచ్చారు సార్. కొంతమంది తినలేని పరిస్థితుల్లో కూడా ఎంతో వచ్చేసి ఈ రోజు మంచి స్థాయికి వెళ్ళాం సార్. కానీ అలాంటిది మనం ఎందుకంటే మనం నెగ్లెక్ట్ చేస్తాం సార్. అంతే, మన చిన్న నెగ్లిజెన్స్, చేద్దాంలే ఈ రోజు కాదు రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, అలాగా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు అనుకుంటారు సార్. ఎందుకంటే సమయం అనేటువంటిది స్వల్ప. మీరు ఇంకొక సాంగ్ పెట్టారు భూపతి గారు, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే లైఫ్ లో ఫెయిల్ అయిపోతాం సార్. ఎందుకంటే ఎప్పుడైతే సమయాన్ని మనం యూటిలైజేషన్ అంటే మనం ఎప్పుడైతే మనం యూటిలైజ్ చేసుకుంటామో అప్పుడే మనం సక్సెస్ అవుతామండి. ఎందుకంటే ఏదన్నా ఆగుతుంది కానీ సమయం ఎవరి కోసం ఆగదండి. సమయం తన కాలము కెరటము ఎవరి కోసం కూడా వేచుకుంటుంది సార్. ఈ సమయాన్ని అందరికి ఇచ్చిన దేవుడు ఇదే సమయం, ఇదే అవకాశం. సో కష్టపడినా ఇదే, కష్టపడకపోయినా ఇదే. కష్టపడినా లాభం పొందే నువ్వే, ఒకవేళ కష్టపడకపోతే బాధలు పడేది కూడా నువ్వే. కాబట్టి మనం అందరం కూడా వెస్టేజ్ లో ఉన్నటువంటి నా సీనియర్స్ అందరికీ కూడా, నా లీడర్స్ అందరికీ కూడా ఎవడో చెప్తాను, ఎప్పుడు మీ సపోర్ట్ నాకు కావాలండి ఖచ్చితంగా. ఎందుకంటే మిమ్మల్ని బట్టి మేము నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు వెస్టేజ్ లో మంచి అన్ని విషయాలు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. మీ అందరికంటే మేము జూనియర్స్ కాబట్టి, నేను ఫస్ట్ టైం జూమ్ మీటింగ్ అవ్వడం కాబట్టి ఏదో నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో నేను షేర్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇదైతే అనుభవించానో, ఇదైతే తెలుసుకున్నానో ఆ విషయాలు నేను మీతో షేర్ చేసుకునే ఉద్దేశంతోనే నేను ఈరోజు జూమ్ మీటింగ్ రావడం జరిగింది. అప్పలరాజు గారు మొన్న నాతో అన్నారు, సార్ జూమ్ మీటింగ్ ఇస్తారని అన్నారు. సార్ నేను ఏం మాట్లాడుతున్నాను సార్, నాకేం తెలియదు కదా అంటే, సార్ మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి సార్, మీరు ఎలా వచ్చారు వెస్టేజ్కి, 4 విషయాలు చెప్పండి మీరు, అంతే సార్, ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదని చెప్పేసి అన్నారు. అలాగే సార్, ఖచ్చితంగా సార్. ఎందుకంటే మన వాయిస్ వినబడాలి సార్, మన వాయిస్ మనం చెప్పాలి, మనం తెలియాలి కదా సార్ అని చెప్పి ఉద్దేశంతో నేను ఈ జూమ్ మీటింగ్ రావడం జరిగింది సార్. ఎందుకంటే నేను ఈరోజు సబ్జెక్ట్ ఏం చెప్పలేదు, నేను నా ఇంట్రడక్షన్ చెప్పాను, ఈ ప్రొడక్ట్ వల్ల నేను యూజ్ ఇట్ అని చెప్పాను. నా జీవితంలో మేము వాడినందుకు మేము కలిగిన రిజల్ట్ మేము మీరు అందరితో పంచుకున్నాం. కాబట్టి ఇలాంటి అవకాశం నిజంగా ఇచ్చినందుకు నిజంగా నేను దేవుని కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే ఏదైనా మన లైఫ్ లోకి ఎంటర్ అయిందనంటే దానికి ఖచ్చితంగా గోల్ ఖచ్చితంగా ఏదో ఉంటుంది సార్. మన లైఫ్ లోకి ఏదైనా ఎంటర్ అయిందనంటే దానికి కారణం లేకుండా ఏదో అవ్వదు సార్. మన ముందుకి ఇన్నాళ్ళ నుంచి 24-25 ఇయర్స్ నుంచి మనం ఉన్నాం సార్. ఎప్పుడు వెస్టేజ్ అని నాకు తెలియదు.
కానీ ఇప్పుడు నాకు వెస్టేజ్ ఎంటర్ అయిందంటే వెస్టేజ్ నా జీవితంలో ఏదో మారుస్తుందనే కదా. సార్ ఎందుకంటే అంటే 25 ఇయర్స్ నుంచి ఎంత జర్నీ చేశాను కదా నేను. ఎప్పుడు నాకు ఎక్కడ వెస్టేజ్ అనే మాట నా చెవిలో వినబడలేదు. కానీ ఇప్పుడు మన రీసెంట్‌గా డీఎస్సీలో ఒక 6 మంత్స్ సార్ ఎంత బాధ ఉంటుంది సార్ ఎవరికైనా? ఎంత పెయిన్ ఉంటుంది సార్ ఒకసారి ఆలోచించండి. అంటే ఎంత కష్టపడ్డాను సార్. ఇంకా సార్ నా ముందు ఎప్పుడు కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నా ముందు కూడా బుక్సే ఉంటాయి సార్. ఎన్ని ఉంటాయంటే తెలుసా? టీవీ బాక్స్ అంత ఉంటాయి సార్. అంతంత హైట్‌లో ఉంటాయి సార్ బుక్స్. ప్రతి చదివేవాడిని. ప్రతి పబ్లికేషన్ చదివేవాడిని. టెక్స్ట్ బుక్‌లు ఈ మా మొబైల్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని చూసేవాడిని సార్ నేను. నాకు అంత ఇంట్రెస్ట్ సార్. టీచింగ్ ఫీల్డ్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ అండి నాకు. చాలా ఇష్టం సార్ నేను. ఫస్ట్ నుంచి కూడా స్కూల్‌కెళ్ళినప్పుడు కూడా అంతలా నేను చేసేవాడిని సార్. అంత ఇంట్రెస్ట్ నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే. టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు సార్ ఎవడుంటాడు సార్. ఒకసారి టీచింగ్ ఫీల్డ్ ఎంటర్ అయితే ఆ లైఫ్ వేరేగా ఉంటుందని ఆలోచన ఉంటుంది సార్. కానీ అంతకంటే మంచి ఆపర్చునిటీ మనకి గౌతమ్ బాలి సార్ మనకిచ్చారు సార్. నిజంగా మనం నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇటువంటి అవకాశం నాకే నీకే కాదు సార్. ఎందుకంటే చదువు రానోళ్ళు కూడా వెస్టేజ్ చేసి ఈ రోజు గొప్పగా సక్సెస్ అవుతున్నారండి. అలాంటిది చదువు వచ్చిన మనమే అన్ని రకాలుగా 100 రకాలుగా ఆలోచిస్తాం సార్. చదువు లేనోడు కరెక్ట్ సార్. ఎందుకంటే చదువులోనికి ఏం ఆలోచన ఉండదు సార్. ఎందుకంటే చేద్దాం ఇప్పటిదాకా ఏదో చేసాం ఇప్పుడు చేద్దాం సార్. చదువుకున్నోడికి నాకు ఇదేం బిజినెస్ రా, నేను ఇంకా మంచిగా చేస్తాను, ఇప్పుడు జాబ్ సంపాదిస్తాను. ఎంతమందికి ఉన్నాయి సార్ జాబ్స్? నీకన్నా నాకన్నా సీనియర్స్ కూడా 35 ఏళ్ళు వచ్చిన కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు సార్. నా ఫ్రెండ్ ఒకడు. నా ఫ్రెండ్ అంటే బాగా సీనియర్ సార్ మాకు. ఒకరిని మనం ఒకసారి యూట్యూబ్లో చూసినప్పుడు నాకు డిఎస్సీ ఇస్తారా లేదంటే ఇంకా నాకు 35 ఏళ్ళు సార్ నేను పెళ్లి చేసుకుంటారా అన్నాడు సార్. అంటే చూడండి సార్ 35 ఏళ్ళు కూడా అలా ఉంటే చూడండి సార్ 35 ఏళ్ళకి పెళ్లి చేసుకోలేదంటే మన లైఫ్ ఇంకెప్పుడు చేస్తారు సార్. ఇంకా మన కంపెనీ ఏమంటే సార్ ఒక 1 or 2 years కంపెనీలో నువ్వు వచ్చి పూర్తిగా లైఫ్ సక్సెస్ అవుతుంది సార్. అంతకుమించి ఏం కావాలి సార్ మనకి. థ్యాంక్ యూ సార్. అదే ఈ విధంగా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి భూపతి గారికి, అలా మళ్ళీ జూమ్ మీటింగ్ ఉంటారు రవికృష్ణ గారికి, అదేవిధంగా నా అప్లైనర్ అప్పలాజ్ గారికి ముఖ్యంగా థ్యాంక్ యూ తెలియజేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్ శివశంకర్ గారు. ఎక్సలెంట్ సెషన్ అండి. సో మంచి క్లారిటీతో ఉన్నారు సార్ మీరు. సో ఈరోజు చెప్పిన విషయాలు అయితే మామూలు విషయాలు కాదండి. సో కంపెనీ వెస్టేజ్ ఎందుకు చేయాలన్నదే క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా బుల్లెట్ పాయింటేనండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నాకు తెలిసి మీరు మీ మంచి అప్లైన్ చేతిలో ఉన్నారు. సో ఆయనకి ఫస్ట్ సరౌండ్ అవ్వండి. ఆయనతో కలిపి మీరు ఏ హోమ్ మీటింగ్ చేసినా సరే అప్పలరాజు గారితో కొన్ని రోజులు ప్రయాణం చేయండి. తప్పకుండా సార్. తప్పకుండా మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుందండి. సో అదేవిధంగా మీరు 8%లోనే ఎంత మంచి నాలెడ్జ్ ఇచ్చారంటే ఖచ్చితంగా మీలో వెస్టేజ్కి ఉపయోగపడే మనస్తత్వం ఉంది. అదేవిధంగా ఎదుటి వ్యక్తికి హెల్ప్ చేయాలనే తపన కూడా మీలో ఉంది. సో వెస్టేజ్లో ఖచ్చితంగా మీరు ఒక యూత్ ఐకాన్ అయ్యి సో మరిన్న మీరు అనుకున్న గోల్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయి సార్. మీరు పెట్టుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరుతాయి. సో మీరు ఫస్ట్ మీ అప్లైన్కి సరౌండ్ అవ్వండి. సో మంచి మంచి ఆలోచనలు ఉన్నాయండి. సో ఇటువంటి మంచి వ్యక్తి బయట ఉండడం కరెక్ట్ కాదండి. మీరు మీ అప్లైన్ అప్పలరాజు గారితో అయితే ఖచ్చితంగా మంచి గైడెన్స్ ఇస్తారండి. సో మనం మరింత ముందుకు వెళ్ళొచ్చు సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లీడర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. ముందుగా రమణమ్మ మేడం ఫీడ్బ్యాక్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ మేడం. రమణమ్మ మేడం. సో లీడర్స్ బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వండి సార్కి. గుడ్ మార్నింగ్ సార్ రవితేజ గారు. మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ గారు. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ శివశంకర్ గారు సూపర్ సార్. మీ సెక్షన్ ఫస్ట్ ఇచ్చినప్పటికీ కూడా చాలా ఎక్సలెంట్ గా చాలా క్లియర్ గా ఉంది. మీకు మాట్లాడిన విధానం బట్టి చూస్తే మీ కాన్ఫిడెంట్ లెవెల్, క్లారిటీ, కంపెనీ పట్ల క్లారిటీ, నమ్మకం చాలా బాగుందండి. ఫస్ట్ మనకి అది ఉంటేనే మనం సక్సెస్ అవుతామండి. మనకి మనం చేసే పని మీద ఇష్టం ఉండాలి, కాన్ఫిడెంట్ ఉండాలి. మీ మాటలో అయితే నేను గమనించాను. చాలా ఎక్సలెంట్ గా క్లారిటీగా ఉన్నారు. మీరు అనుకున్న గోల్ అతి త్వరలో రీచ్ అవుతారండి. సూపర్ క్లారిటీ ఉంది. ఇవాళ వచ్చినందరూ కూడా మంచి క్లారిటీ తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. దేవిశ్రీ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి మేడం. రమణమ్మ. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శివశంకర్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. సార్
గ్రేట్ అండి. Thank you. గుడ్ మార్నింగ్. గ్రేట్ రవికృష్ణ సార్, డాక్టర్ దొరబాబు సార్, భూపతి సార్, ఆల్ లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. శివశంకర్ గారు చాలా చాలా ఎక్సలెంట్ గా మీరు మీ యొక్క జర్నీ అనేది చెప్పారు. నిజంగా మీరు చెప్పింది, మీరు ఇందులో మనం డాక్టర్ చదవకపోయినా డాక్టర్ అవ్వచ్చు, మీలాగా మేము టీచింగ్ చదవకపోయినా టీచర్ అవ్వచ్చు, అలాగే ప్రతిదీ కూడా ఒక మంచి హెల్పింగ్ నేచర్ చేసే హెల్పర్స్ కూడా అందరికీ కూడా హెల్ప్ చేసే విధానం అవ్వచ్చు. మీ జర్నీ చాలా బాగా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే మీరు నిరంతరం కూడా ఏ రోజైనా ఇంటి దగ్గర ఉన్నటప్పుడు మ్యామ్ ఈ రోజు నేనేమి చేయలేకపోయాను, నేనేం చేశాను, ఈ రోజు నేను టైంను వృధా చేశానని ఎప్పుడు మీలో మీరు ప్రశ్న వేసుకుంటున్నారు చూసారా, అదే మిమ్మల్ని గెలిపిస్తుంది సార్. నేనేమి చేయలేకపోతున్నానన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మీరు చేయడానికే మీ మనసు ముందుకు వెళ్తుందండి. అలాగే అప్లైన్ Yes, కాల్ చేసేటప్పుడు ఈరోజు నేనేం చేయలేదు కదా, కాల్ ఇచ్చేస్తే ఏం చెప్పాలి అన్న భయం, అంటే అప్లైన్ చూసి భయపడడం కాదండి, అది బాధ్యతతో కూడినటువంటి భయం అనేది ఎవరికైతే ఉంటదో ఆటోమేటిక్గా మనం అనేది ముందుకు నడుస్తాం. అమ్మో మళ్ళా రేపు ఫోన్ చేస్తారు, నేను ఎక్కడికైనా వెళ్ళకపోతే మళ్ళీ బాగోదు అని ఎప్పుడైతే అనుకుంటారో ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం సార్. అది బాధ్యత అండి. మీకు బాధ్యత Thank you. ఉంది అండి, బరువు బాధ్యత ఉంది. మీ డ్రీమ్ ఏదైతే ఉందో మంచి హౌస్ కట్టుకోవాలి అన్న డ్రీమ్ అవును. ఖచ్చితంగా నెరవేరుతుంది సార్. మీరు ఈ Thank you. క్షణం నుంచి కూడా ఒక Yes, 1 ma'am. ఇయర్ గట్టిగా గోల్ పెట్టండి సార్. అప్పలరాజు గారి మాట వినండి సార్. మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి సారు, మంచి సపోర్ట్ ఉన్నటువంటి గ్రేట్ అప్లైన్ అండి మీకు. అలాగే అవును. రవికృష్ణ సార్ కావచ్చు, అలాగే మన టీంలో ఎవరైనా కావచ్చు, మన ఆఫీస్‌లో మన రవి సార్ టీం ఎవ్వరు కూర్చున్నా సరే, వాళ్ళందరూ కూడా ఒకే లైన్ లాగా నాకనిపిస్తదండి. ఎవరొచ్చినా సరే సపోర్ట్ చేసి, ప్రొడక్ట్ కావచ్చు, ప్లాన్ కావచ్చు, ఐడీలు ఇవ్వడం కావచ్చు, చాలా అద్భుతంగా సపోర్ట్ అనేది చేస్తారు. ఇదంతా ఇచ్చిన మన రవికృష్ణ సార్‌కి నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు సార్ మీకు. ఎందుకంటే అందరికీ మంచి వినయ విధేయతలు మీరు టీచర్‌గా మాకు నేర్పిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. అంత గొప్ప టీము మన గ్రేట్ రవికృష్ణ సార్ అండర్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ 1 ఇయర్, అంటే మొన్న ఏదైతే బూట్ క్యాంప్ అయిందో, ఆ బూట్ క్యాంప్‌లో ఒక నిర్ణయం తీసుకొని, నెక్స్ట్ బూట్ క్యాంప్‌కి మన పిన్ లెవెల్ మారాలి. అలాగే ఇయర్ ఎండింగ్‌కి ఖచ్చితంగా మనం 1,00,000 కొట్టాలి అనే ఒక గట్టి సంకల్ప బలంతో మనం అందరం వర్క్ చేద్దామండి. థాంక్ యూ సార్. శివశంకర్ సార్, మీ గోల్స్ అన్నీ Thank you కూడా so much, ma'am. నెరవేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అలాగే మన Okay, గ్రేట్ ma'am. లీడర్స్ అందరి డ్రీమ్స్, నా డ్రీమ్స్ అన్నీ నెరవేరినందుకు కూడా విశ్వానికి కృతజ్ఞతలు సార్. థాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. Thank you so much, madam. Thank you so much. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. థాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం దేవిశ్రీ మేడం. Good morning, sir. Bhupat sir. Good morning, Ravikrishna sir. Good morning, Ramnamma madam. Good morning, sir. Shankar sir. మేడం వాయిస్ Good చాలా morning, లోగా madam. వస్తుందండి. అవునండి. గుడ్ Yes, మార్నింగ్ సార్ శివశంకర్ గారు. Good morning, madam. Good morning. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. Good morning. ఈ రోజు మీ టెస్ట్ మోనీ అనేది చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అలానే మీరు 8% అంటే జాయిన్ అయిన 5% నుంచి 8% కి వెళ్ళడానికి చాలా కమిట్మెంట్ గా ఏదేమైనా సరే 8% అవ్వాలి అని చేశారు సార్ పట్టుదలగా. మీరు అనుకున్నారు అంటే సాధిస్తారండి. అది అంటే మీరు చెప్పిన ఈ రోజు సెషన్ లో అర్థమైంది సార్. మీలానే నాకు కూడా టీచర్ అవ్వాలని నా గోల్ అండి. నిజంగా చిన్నప్పటి నుంచి కలగన్నాను టీచర్ అవ్వాలని. కాపోతే మీకులా నేను డైట్ అవన్నీ చేయలేదు. బీటెక్ వైపు వెళ్ళిపోయాను. కానీ వెస్టేజ్‌కొచ్చిన తర్వాత నేను 1% కూడా ఫీల్ అవ్వలేదండి. ఎందుకు అంటే ఇక్కడ పిల్లలు చాలా మందున్నారు. నా టీము. వాళ్ళందరికీ నేర్పించుకుంటూ ఒక టీచర్ పోస్ట్ అనేది ఇందులో కూడా నాకు నెరవేరినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అలానే మీరన్నారు కదండీ! ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ అని. ఈ రోజుల్లో Okay. ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకు అలానే అంటే మీరు ఆల్రెడీ వెస్టేజ్ మీద ఫుల్ క్లారిటీతో ఉన్నారండి. అంటే మీరు 8%లోనే ఇంత క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు అంటే, ఇంత కమిట్మెంట్‌గా ఉన్నారు అంటే, ఖచ్చితంగా మీరేదైతే గోల్ పెట్టుకున్నారో, ఒక ఇయర్ ఎండింగ్‌కి ఒక లెవెల్ అనేది పెట్టుకున్నారో, Yes. ఆ లెవెల్ అనేది మీరు కంప్లీట్ చేసుకుంటారు సార్. అది మాకు తెలుస్తుంది. ఆ లెవెల్ కంప్లీట్ అవ్వడానికి ఆ యూనివర్స్ మీకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ సార్. Thank you, madam. Thank you for compliments, madam. Thank you so much. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. భూపత్ సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. థాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్ అప్పలరాజు గారు.
భూపా సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. కృష్ణ గారికి గుడ్ మార్నింగ్ అండి. శివ గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సరే, సెషన్ మీరు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అంటే నేను అనుకోలేదు ఎలా చెప్తారని. కాకపోతే ఏంటంటే మరి ఏదైనా మీరు టీచర్ కనుక మంచి సెషన్ ఇచ్చారు. ప్రతి పాయింట్ కూడా అందరికీ ఉపయోగకరమైన పాయింట్స్ చెప్పారు మీరు. ఖచ్చితంగా మీరు మంచి డెడికేటెడ్ గా మీరు ఉన్నారు కనుక నా నుంచి అలాగే నా అప్లైన్ నుంచి కూడా మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మేము 100% ఇస్తాము. అయితే ఏంటంటే మీరు ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో ఒక 1 year టార్గెట్ పెట్టుకొని చక్కగా మీరు డిసైడ్ అవ్వండి. ఒకసారి డిసైడ్ అవుతే మీరు అనుకున్న గోల్స్ అని ఫుల్ఫిల్ అవుతాయండి. ఖచ్చితంగా మనిషి అన్న తర్వాత మీరు మంచి పాయింట్ చెప్పారు, ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి. దేవుడు కూడా మనల్ని అందుకని పుట్టిస్తాడు. మనకంటూ చరిత్రలో ఒక పేజీ రాసుకొని వెళ్ళిపోయే ముందు. అందువల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా డిసైడ్ అవ్వండి. మా నుంచి 100% కాదు 200% సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఇయర్ లో మీరు మంచి సక్సెస్ తీసుకోవాలి. అలాగే మంచి టీం ని కట్టండి. మీరు మీరు మన మన అప్లయన్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు చూడండి, మీ నాలెడ్జ్ అనేది ఇంకా చాలా మందికి అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు మీకు మంచి ఎడ్యుకేషన్ ఉంది కనుక మీ ఎడ్యుకేషన్ చాలా మందికి, ఎడ్యుకేషన్ ఏంటంటే తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక టూల్ అన్నమాట. ఎడ్యుకేషన్ వల్ల జాబ్ అందరికీ రాదండి. ఆ టూల్ మీరు ఏంటంటే ఎడ్యుకేషన్ వినియోగించి చాలా మందికి మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. మీ అవసరం చాలా మందికి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీరు స్టడీ చేసి అందరికీ క్లారిటీ ఇవ్వడానికి బాగుంటుంది. మంచి సెషన్ ఇచ్చారు సార్. ఎనీవే ఇంకా నెక్స్ట్ కూడా మళ్ళీ జూమ్ ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా మీరు జూమ్ ఇవ్వండి. ఎందుకంటే దానివల్ల తెలియని విషయాలు కొద్దిగా తెలియడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ ఇయర్ లో మీరు అనుకున్న గోల్స్ స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వండి, వర్క్ చేయండి, మంచి టీం ని కట్టుదాం. మంచి ఇన్కమ్ తీసుకునే వరకు కూడా నేను మీకు సపోర్ట్ చేస్తాను. అలాగే జూమ్ లో ఉన్న వాళ్ళ డ్రీమ్స్, నాయి మీ డ్రీమ్స్ అందరి కూడా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ హెల్త్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి అప్పలరాజు గారు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. విఎస్ఆర్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ భూపత్ సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ రవికృష్ణ సార్ గుడ్ మార్నింగ్. సార్ శివశంకర్ సార్ సార్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. వెల్ డన్ సూపర్ అండి. ఎందుకు చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ నేర్చుకునే క్రమంలో మీరు ముందంజలో ఉన్నారని మొదటగా చెప్పొచ్చు. మీరు ఒక బీఈడి ఎగ్జామ్స్ రాసి 6 marks లో పోయింది, నేను చాలా బాధపడ్డానని చెప్తున్నారు చూసారా. అది ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగింది సార్. చదువుకున్న ప్రతి వ్యక్తికి కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్ అందరికి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఎడ్యుకేషన్ అనేది ఒక నెంబర్ మాత్రమే సార్. అది కూడా ఏజ్ అని ఒక నెంబర్ అంటారు కదా, ఎడ్యుకేషన్ కూడా ఒక నెంబరేనండి. కానీ ఇక్కడ ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకున్న సబ్జెక్ట్కి మీరు రేపొద్దున మంచి ఫ్యూచర్లో మంచి సక్సెస్ఫుల్ లీడర్ అవుతారు. కంపల్సరీ అయిపోయారు. ఈ 8% కాదు, మీ యొక్క ఆలోచనల ప్రకారం మీరు చక్కగా మీ టీంని బిల్డ్ చేసుకొని మీరు ఇప్పుడు టీం అంటే ఒకటండి, మనకి ఒక క్లాస్ రూమ్లో అయితే ఒక 45 మందో 50 మందో 60 మందికే మన టీచర్గా ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కొన్ని లక్షల మందికి మీరు ఒక మెంటర్గా ఒక ఎడ్యుకేటెడ్గా ఉండడానికి అవకాశం ఉంది. మీరు అక్కడ తీర్చుకోలేని గోల్ని ఇక్కడ కంపల్సరీ తీర్చుకోగలుగుతారు, సక్సెస్ అవుతారు. మీ జీవితంలో మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు మంచి మెంటర్ ఉన్నాడండి, అప్పలరాజు గారు అనే వ్యక్తి. ఎక్సలెంట్ పర్సన్. సబ్జెక్ట్ వింటమే కాదు, ఆ సబ్జెక్ట్ని వివరించి చెప్పడంలో కూడా చాలా మంచి పర్సన్. అతనితో మీరు ట్రావెల్ చేయండి సార్. ఎందుకంటే ట్రావెల్ చేస్తేనే సబ్జెక్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు రేపొద్దున చేసే ప్రతి కార్యక్రమంలో సిఎన్టీలు కానీ ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ మీరు కూడా చాలా జూమ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజువల్. అలాగే ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ యొక్క కోరికలు కూడా నెరవేరాలి. వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలి, సక్సెస్ఫుల్ జర్నీ చేయాలని. అలాగే ఈ జూమ్ని కండక్ట్ చేసిన భూపతి గారు కానీ, రవికృష్ణ సార్ కానీ, దొరబాబు సార్ కానీ, వీరందరూ కూడా మనల్ని ఎదగాలని కోరుకుంటున్న వ్యక్తులు. వాళ్ళ ఆలోచనలు కూడా మారి వాళ్ళు మంచి పొజిషన్లకు వెళ్తారని మనస్ఫూర్తిగా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పైన అప్లైన్ వ్యక్తి గొప్ప స్థితిలో ఉంటేనే మనందరం కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కంపల్సరీ అండి. నెక్స్ట్ బూట్ క్యాంప్కి మన యొక్క పిల్ లెవెల్స్ మార్చుకొని అందరూ సక్సెస్ఫుల్ జర్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. అరుణ మేడం గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్ గారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ గారు. గుడ్ మార్నింగ్ దొరబాబు సార్ గారికి. గుడ్ మార్నింగ్ మా రావణమ్మ మేడం గారికి. గుడ్ మార్నింగ్ అండి మా సత్యవతి మేడం గారికి. గుడ్ మార్నింగ్ శివశంకర్ గారు. చాలా 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 అద్భుతంగా చెప్పారు సార్.
మీరు చెప్పినట్టు ప్రతి పాయింట్ చాలా చాలా విలువైందండి. మనం ఏదైతే సాధించాలి అనే ఒక తపనతో నలుగురికి హెల్ప్ చేయాలని ఎవరమైతే ఉంటామో వాళ్ళ కోసమే ఈ వెస్టేజ్ అండి. వెస్టేజ్ అంటే చాలా అద్భుతం అండి. ఇక్కడ మనము నలుగురికి మంచి భవిష్యత్తునివ్వచ్చు, ఆరోగ్యాన్నివ్వచ్చు. మనం ఏమీ చదువుకోకపోయినా, మనం డాక్టర్లం కాకపోయినా ఎన్నో వేల మందికి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు అని చెప్పారు. అలాగే మీరు ఫాస్ట్ స్టార్ట్ 8 అనేది ఒక ఛాలెంజ్‌గా తీసుకొని, ఎప్పుడైతే మీరు దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకున్నారో, ఇంక అప్పుడే మీరు గెలిచినట్టండి. అసలు వెస్టేజ్ అనేది మనం ఐడీ తీసుకున్నప్పుడే మనకు ఏదో చరిత్రలో ఒక పేజీ సృష్టించుకోవటానికే వెస్టేజ్ అనేది మన వరకు వచ్చిందండి. మీరు దాన్ని కరెక్ట్‌గా నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ ఒక వజ్రం లాంటి వారండి. వజ్రం వజ్రాన్నే ఆకర్షిస్తుంది అన్నట్టు మీరు కూడా ఆ సారు అండర్‌లోకి రావటం అనేది కూడా ఒక అద్భుతం అండి. ఇంకా సార్ అండర్‌లో ఉన్నారు అంటే ఇంక మీరు ఏది కోరుకున్నారో ఒక మంచి హౌస్ కన్నా ముందు మీరు మంచి కారు తీసుకుంటారు. ఎన్నో వేల మందికి భవిష్యత్తునిస్తారు. దాంతో పాటు ఫారిన్ ట్రిప్స్ ఉన్నాయి. మీరు అవి ఎస్ మ్యామ్. ఆశించకుండానే మీకు వస్తున్నాయి సార్. ఆ తర్వాతే హౌస్ వస్తుంది. మీ కలల ప్రపంచంలో మీరు రారాజు అయిపోయారండి అప్పుడే. ఎందుకంటే మీకు అంత నాలెడ్జి ఉంది. మంచి అప్లైనర్ ఉన్నారు. అంతకంటే ద గ్రేట్ గౌతమ్ బాలి సార్ గారి యొక్క మన ఆధ్వర్యంలో వెస్టేజ్ అనే గొప్ప ప్రపంచంలోకి మనం అడుగు పెట్టామండి. ఇంకా అంతకంటే మించింది ఏమి లేదు. నాలెడ్జి అంటే ఇంక మీరు టీచర్ కాబట్టి ఆటోమేటిక్‌గా మీకు వచ్చేస్తది సార్. ఆల్రెడీ చాలా నాలెడ్జితోనే ఉన్నారు. చాలా గోల్‌తో ఉన్నారు. ఇంక తిరుగులేదండి. మీరు ఏదనుకుంటే అది ఇక్కడ ఉంది. తీసుకుంటున్నారు. తీసుకున్నందుకు మీ ముందు మీ అప్లైనర్ గారికి అలాగే మన విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఆల్ ద బెస్ట్ సార్. విష్ యూ వెల్ సార్. హావ్ ఎ గ్రేట్ డే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం రమ్య మేడం. గుడ్ మార్నింగ్ సార్ శివశంకర్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ గుడ్ లీడర్. మార్నింగ్ మేడం. ఈరోజు అంటే ఫాస్ట్ అటేట్ అయ్యి కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్ మీరు. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే మీరు టీచరు డాక్టర్ అన్ని కూడా మనం వెస్టీజ్ లో ఉంటే అవ్వగలం అనేది చాలా నిజంగా అయితే 100కి 100% అండి. ఎందుకంటే మనం ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు నేర్చుకుంటేనే టీచర్ లాగా మనం చెప్పగలమండి. అక్కడ ఏదైతే ఆ ప్రాబ్లంకి ఇవ్వాలో మనం డాక్టర్ అయితేనే ఇవ్వగలమండి. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అలాగే మనం ప్రోడక్ట్ ఏదైతే వాడతామో దాని మీదే మనకి 100% నాలెడ్జ్ అనేది ఉంటుందండి. అదైతే 100కి 100% అండి. ఎందుకంటే మనం ఏదైతే వాడతామో దానికోసమే మనం హార్ట్ఫుల్ గా చెప్పగలమండి. లేదంటే మనం ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు అది అలా ఉంటది ఇది ఇలా ఉంటది అంటే వాళ్ళకి కూడా నమ్మకం ఉండదు కదండి. మీరు ప్రోడక్ట్ వాడి త్వరలోనే మంచి మీ హౌస్ ఏదైతే డ్రీమ్ హౌస్ ఉందో అది కట్టాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో లీడర్స్ లాస్ట్ కాల్ అండి. గుడ్ మార్నింగ్ సార్ బన్నీ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ శివశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సెక్షన్ సార్. అంటే యాక్చువల్ గా ఇలా చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్ గా మీరు అనుకున్న డ్రీమ్స్ కూడా నెరవేరాలని కోరుకుంటున్నాం సార్. అలాగే మీరు ఎంత బిగ్ గా మీరు హౌస్ అనుకున్నారో హౌస్ కూడా నెరవేరాలని కోరుకుంటున్నాం సార్. అలాగే మీరు అనుకున్నటువంటి ప్రతి పాయింట్ కూడా బుల్లెట్ పాయింట్స్ సార్ భూపతి సార్ చెప్పినట్టు. సో ఎక్సలెంట్ జర్నీ సార్. సో మీరు 1 year మీరు కరెక్ట్ గా నుంచుంటే సార్ మీరు అనుకున్న గోల్స్ అని కూడా ఫుల్ఫిల్ చేస్తారు. సో మీరు స్టార్టింగ్ లోనే ఎలా ఉన్నారంటే నెక్స్ట్ టైం మీరు ఫీల్డ్ వర్క్ లో వస్తే మాకు చాలా బుల్లెట్ లాగా దూసుకు వెళ్తారని నేను నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సార్ బన్నీ గారు. మీ యొక్క డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ సార్ శివశంకర్ గారు. సో మంచి సెషన్ ఇచ్చినందుకు మీ యొక్క డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.